అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. పానీపూరి అంటే తినని వాళ్ళు ఎవరు ఉండరు, నాతో సహా. నేను కూడా పానీపూరి తింటాను. పానీపూరి ప్రియులు చాలామంది ఉంటారు. అయితే ఈ పానీపూరి ఇప్పుడు మన కొంప ముంచుతుంది. ఎందుకంటే రీసెంట్గా బెంగళూరులో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తే టెస్ట్కి అక్కడ తేలింది ఏంటంటే ఆ పానీపూరి రంగు కోసం, రుచి కోసం వాడే కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసేవి ఉన్నాయంట. అంత డేంజర్ ఉన్నాయి ఆ కెమికల్స్. కాబట్టి అక్కడ మ్యాక్సిమం అక్కడ పానీపూరి బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో అది మన తెలంగాణలో, ఆంధ్రాలో స్ప్రెడ్ కావడం పెద్ద విశేషం ఏం కాదు, ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి పానీపూరి తినేటప్పుడు కాస్త ఆలోచించి తినండి. కొన్ని రోజులు మానేస్తే బెటర్ పానీపూరి. లేదంటే క్వాలిటీ మెయింటైన్ చేసే దగ్గర వెళ్ళి తినండి. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.